ఒకనకొకప్పుడు పీఠంలో మహాస్వామి కూర్చుని ఉండగా ఒక ఆవిడ బిక్కు బిక్కుమంటూ కన్నుల నీరు పెట్టుకుని కళ్ళు ఒత్తుకుంటూ వరుస క్రమంలో వస్తోంది. స్వామి చేతో ఇంత కుంకం తీసి ఆవిడ చేతిలో వేశారు. ఆవిడ తీసుకోకుండా చెయ్యి వెనక్కి తీసేసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయారు. అందరూ వచ్చి అయ్యో 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 మహాస్వామి చేతో కుంకం ఇస్తే పుచ్చుకోవా, ఇంతకన్నా అన్యాయం ఉందా, పుచ్చుకోవమ్మా అన్నారు. ఆవిడంది కాదు, నా భర్త మరణించాడు, ఆయన శరీరం కూడా లభించలేదు, అటువంటి వాడికి ఉత్తరక్రియలు ఎలా చెయ్యాలని అడగడానికి వచ్చాను భర్త మీద ప్రేమతో, నాకు ఊకం ఏమిటి. అమ్మా కాదు, ఆయన చేత్తో ఇచ్చారంటే ఏదో ఉంది, త్రికాలవేది పుచ్చుకో అన్నారు. కాదనలేక ఆవిడ చేయి చాపింది. కుంకం వేసి చూసి అన్నారు, అమ్మా నువ్వు సుమంగళివమ్మా, నీ భర్త బ్రతికున్నాడు, నీ భర్త తిరిగి వస్తాడు, బొట్టు పెట్టుకో అని సువాసిని పూజ అవుతోంది. ఆ సువాసిని పిలిచి ఈవిడ కొప్పులో పూలు తురమంటన్నారు. ఆవిడ కొప్పు నిండా మల్లెపూలు పెట్టి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి పంపించాడు. వచ్చినప్పుడు నేను పూర్వ సువాసిని అనుకుని అమంగళకరంగా వచ్చింది. నీ భర్త ఉన్నాడు అని మహాస్వామి చెప్పారు. లేడు, చనిపోయాడు అని చెప్పి ప్రభుత్వం నుంచి టెలిగ్రామ్ కూడా వచ్చేసి ఆవిడ మహాస్వామి మాట నమ్మింది. త్రికాల వీధి ఎక్కడో ఉన్నాడు నా భర్త, బొట్టు పెట్టుకుని ఎదురు చూస్తోంది. వారం రోజులైంది. తెల్లవారు కట్ట తలుపు కొట్టారు ఎవరో, వెళ్ళి తలుపు తీసింది. భర్త గారు వచ్చారు. ఆవిడ తెల్లబోయింది. ఒక స్త్రీ ఎంత ఆనందం ఉప్పిరిగొన్న శోకం ఎంత పోతేస్తుందండి అసలు. ఇంకా అసలు ఉంగరం ఇచ్చినంత మాత్రం చేతనే సీతమ్మ బుగ్గలు ఎర్రబడిపోయే గురి వెళ్ళిపోయాడనుకున్న భర్త తిరిగి వస్తే ఆ స్త్రీ ఆనందానికి అంటుంటుందండి. ఆనందంతో కౌగిలించేసుకుని కాళ్ళ మీద పడిపోయి, ఎక్కడున్నారు, యుద్ధరంగంలో మీరు చనిపోయారని నాకు టెలిగ్రామ్ వచ్చింది. ఎంత ఏడ్చానో. మహానుభావుడు మహాస్వామి మీరున్నారని చెప్పారు, లేకపోతే ఉత్తర క్రియలు కూడా అయిపోదు అంటే లేదు, నేను చనిపోయినట్టుగా పడిపోయాను, లేకపోతే శత్రువులు తీసుకెళ్ళిపోతారని. నేను చనిపోయాననుకొని లోయలోకి విసిరేశారు. అదృష్టవశాత్తు ఆటవికుడు నన్ను కాపాడి వైద్యం చేసి విడిచిపెడితే నేను తిరిగి వచ్చాను. నేను చనిపోయానని అందరూ అనుకున్నారు, చనిపోలేదు, బ్రతికాను. ఎలా తెలిసింది మహాస్వామికి? ఆవిడ ముఖం చూసి చెప్పారు, నువ్వు సుమంగళివి, నీ భర్త వస్తారమ్మా, బ్రతికున్నాడన్నారు.